హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీదాస్ కిచెన్ రెసిపీస్. ఈరోజు రెసిపీస్ దొండకాయ కర్రీ ఫ్రై. దొండకాయలని ముందుగా శుభ్రంగా కడిగేసుకోవాలి, మట్టి అది పోయినట్టు. దొండకాయ ఫ్రై చేస్తున్నాను. పెసరపప్పు వేసి ముక్కల్ని ఇలాగా సన్నగా తరుక్కోవాలి. ఇలాగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. దొండకాయకి కావలసిన పదార్థాలు ఫ్రై పోపు కోసం ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు అన్నమాట, ఆవాలు, జీలకర్ర, అవన్నీ. ఒకప్పుడు పెసరపప్పు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కదా పోపు దినుసులు అన్నమాట ఇవి. ఇప్పుడు కొంచెం వేగినాయి కదా, అల్లము తెల్లని పేస్ట్ వేసుకోవాలి చిన్న స్పూన్ తోటి. మనకి కర్రీకి తగినంత వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి జీడిపప్పు అన్నమాట. ఒక 2 తీసుకొని చిన్నగా ముక్కలు చేసుకొని వేసుకుంటున్నా. జీడిపప్పులు కొంచెం వేగుతున్నాయి, పోకంతా వేగింది. ఇప్పుడు పెసరపప్పు తీసుకొని వేసుకుంటున్నాను. ఇలాగా అన్నీ మిక్స్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై అయిపోయినాయి కదా పోపు, పెసరపప్పు అంతా. ఇప్పుడు ముక్కలు వేసుకోవాలన్నమాట. దొండకాయ ముక్కలు వేసుకుంటున్నాను. వేసుకొని చిన్న హాఫ్ ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో వేగుతూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇది నువ్వులు, కొంచెం పల్లీలు ఫ్రై చేసుకొని, కొబ్బరి ఉంటాయి కదా తురుము, అది కూడా ఫ్రై చేసుకొని ముద్ద మిక్సీ చేసుకున్నాను. కొంచెం వేసుకుంటున్నాను. వేసుకొని అంతా ఇలా మిక్స్ అయినట్టు కలుపుకోవాలన్నమాట. అది కూడా ఫ్రై అయితే బాగుంటుంది. దీంతో పాటు మళ్ళీ చిన్నగా మూత పెట్టుకోవాలి. కొంచెం పసుపు వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. తగినంత వేసుకోవాలి. ఇంకా కారం వేసుకుంటున్నాను. తగినంత వేసుకోవచ్చు. కొంచెం స్పూన్కి హాఫ్లోనికి హాఫ్ అనమాట, పావుంతు గరం మసాలా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రై అయిపోయిందనమాట. ఈ ఫ్రై అవుతుంటే మా పిల్లలు వచ్చి, ఏంటమ్మా నాన్ వెజ్ వండుతున్నావా ఏంటా, వాసన మంచిగా వచ్చేస్తుంది, నాన్ వెజ్ వండిన వాసన అనేసి అంటున్నారు. కానీ నాన్ వెజ్ కన్నా ఇలా వంటలు చేసుకొని మనం తీసుకుంటే తింటే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి బాగుంటుంది.
ఇది కూడా నాన్ వెజ్ కన్నా మంచి ఆహారము, బలాన్ని ఇస్తుంది. ఏవైనా దెబ్బలు గట్రా తగిలినా, లేకపోతే ఇట్లా ఆపరేషన్ వాళ్ళు ఉంటారు కదా, డెలివరీ అయిన వాళ్ళు, ఇది పెసరపప్పు వేయకుండా ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నువ్వుల నూనెలో వేయించుకొని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. కర్రీ అయిపోయింది, దించేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ కర్రీ అయిపోయింది. ఇప్పుడు మూత తీసుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకుంటున్నాను. కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.